జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద జింక మరియు కుందేలు కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాట ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఇలా ఉండగా ఒకరోజు ఇదే మాట జంతువుల మధ్య వాదనకు వచ్చింది. అప్పుడు కొలనుకు పెద్ద అయిన ఏనుగు కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దానిని ఇద్దరిలో ఎవరు వెళ్ళి వెతికి తీసుకువస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని వారే పొందవచ్చు అని చెప్పింది. దానికి జింక, కుందేలు సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్సాహంగా చూస్తున్నాయి. పోటీ మొదలవగానే కాసేపు గబగబా వెతికిన జింకకు విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి చివరకు దుంపను సాధించింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. చురుకైన కుందేలు ఉత్సాహాన్ని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడకుండా ఓడిపోయానే అని బాధపడిన జింక అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకుంది.